హాయ్ ఫ్రెండ్స్, వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, ఆల్ గరం మసాలాలు, ఇవి కావాల్సిన పదార్థాలు: బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఆలుగడ్డ. ఇవి మొత్తం చేసే విధానం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇవి ఆల్ గరం మసాలా ఇవి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్నర వేస్తున్నాను ఫ్రెండ్స్. 3/4 కేజీ రైస్కి 1 స్పూన్నర సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ వేసినా మళ్ళీ ఘాటుగా అవుతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్, బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. మీరు ఇంకేదన్నా చూడాలనుకున్నా చెప్పండి ఫ్రెండ్స్, ఇది చేయాలి ఏమన్నా చూపించమని అట్లాగా. నెక్స్ట్ వీక్ వచ్చేసి ప్రాన్స్ పచ్చడి చూపిస్తాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, బఠానీ కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 1 అర స్పూను కారం వేస్తున్నాను ఫ్రెండ్స్.
కొంచెం పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తున్నాను. ఈ చిక్కి సరిపడ వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటాలు వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ప్రతి దాంట్లో కొత్తిమీర కరివేపాకు వేయటం అలవాటు ఫ్రెండ్స్. ఇది వాడితే చాలా మంచిది కళ్ళకి. ప్రతి కూరలో ప్రతి దాంట్లో కంపల్సరీ కొత్తిమీర కరివేపాకు వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాస్ పావు వాటర్ పోస్తే కరెక్ట్గా ఎసరు సరిపోతుంది ఫ్రెండ్స్. బియ్యంలోనే ఎసరు కూడా కలిపి పెట్టేసేసుకున్నాము. 4 గ్లాసులు రైస్కి వచ్చేసి 4.5 గ్లాసున్నర అంటే 6 గ్లాసులు వాటర్. 4 అయితే 6 గ్లాసులు వాటర్. రైస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. రైస్ వేస్తున్నాను, 2 కలిపి వేసేస్తున్నాను ఫ్రెండ్స్. కరెక్ట్గా కొలతగా వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అది మాత్రం జాగ్రత్తగా వేయాలి, లేకపోతే ఇంకిపోవడం లేదా పలుకులుగా ఉండటం అవుతుంది. ఒక్కసారి మనకి ఉప్పు ఇలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం వాటర్లో చూసుకుంటే ఉప్పు కొంచెం తగ్గినట్టుంది ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు సాల్ట్ వేస్తున్నాను. కొంచెం దింపబోయే ముందు మళ్ళీ కొత్తిమీర వేస్తాను ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. రెసిపీస్ నచ్చుతున్నాయో లేదో చెప్పండి ఫ్రెండ్స్. కరెక్ట్గా 3 సీటీలకి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఉడికిపోతుంది, ఇంకా మనం ఏం చూసుకునే పని ఉండదు. అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్.